తీసుకుని రాలేవా? నువ్వేరా రాంగ్ రూట్ వచ్చింది? నన్నే కొడతావా? నన్నే కొడతావా? తొందరగా వెళ్ళాలన్నా. నన్నే కొడతావా? నన్నే కొడతావరా? రాంగ్ రూట్ వచ్చింది కాక. అంత త్వరగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళు. వెళ్ళు. నన్నే కొడతావరా? బాబు వాటర్. ఒక వాటర్ బాటిల్ ఇవ్వన్నా. నువ్వు ఇంకా వెళ్ళలేదా? మీరిద్దరూ ఇలా విడిపోవడం మీకు ఎలా ఉందో గానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు బాబు. ఆనంది నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు లేకపోతే ఆనందికి జీవితమే లేదు. నేను కూడా ఒకప్పుడు కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేశాను. ఆ తర్వాత తను వేరే అతన్ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం నా కళ్ళ ముందే చాలా కష్టాలు పడుతోంది. ప్రతిరోజు తన పడే బాధను చూస్తూ చస్తూ బ్రతుకుతున్నాను. ఒకసారి చేయి జార్చుకుంటే తర్వాత ఎంత ఏడ్చినా అది మనకు దక్కదు బాబు. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బాగా ఆలోచించు. ఇదొక క్షణంలోనో ఆవేశంలోనో తీసుకున్న నిర్ణయం కాదన్నా. ప్రేమించిన అమ్మాయి కష్టపడుతుందని నువ్వు బాధపడుతున్నావు. నేను ఆనంది మనసు కష్టపడకూడదని మనసు చంపుకుని దూరంగా వెళ్తున్నాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంతకు ముందు కన్నా ఆనంది నేను ఎక్కువగా ప్రేమిస్తోందని నాకు అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. తన ప్రేమ చాలా గొప్పది బాబు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆనందికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను తన దగ్గరకు లాక్కొస్తుంది. ప్రేమ చాలా గొప్పది. అది తేలిగ్గా పుట్టదు, పుడితే వదలదు. మీ ఇద్దరూ ఒకటవడానికి సమయం పట్టొచ్చు, కానీ కలవటం మాత్రం ఖాయం. అప్పుడు నా మాటలు మీకు గుర్తొస్తాయి. క్షమించు ఆనంది. అడుగడుగున నన్ను నడిపిన ధైర్యం నీవేగా. మనిషిగా నన్ను మలిచిన దైవం నీవేగా. నీ ప్రతి కలను ఎదలోతుల్లో దాచి నీ భుజములపై నాకీలోకం చూపి పై పైన నవ్వుతూ లోన నలుగుతూ బరువు మోసిన ప్రాణమా నువ్వే ఒరిగితే నా లోకమే చీకటై పోదా. నిన్ను చూడటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ సుందరుడు. ఏమ్మా చూసుకుని పరిగెత్తలేవా? ఆనంది నువ్వా? అన్నా
అన్నా, సుందరుడు ఎవరో కనిపెట్టాను. సుందరుడు ఎవరో కాదన్నా, అశ్వినే సుందరుడు. ఇప్పుడు కనుక్కుని ఏం లాభం అమ్మా? దురదృష్టం నేను ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే ఇంత లేటుగా కనుక్కున్నావు. ఎందుకన్నా? నాకన్ని విషయాలు ఇంతకు ముందే తెలుసమ్మా. నేనిప్పుడు నీ సుందరుణ్ణి బస్టాండ్లో దించొస్తున్నానమ్మా. తను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడమ్మా. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ తీయలేదు. వాయిస్ మెసేజ్ పెట్టాను, కనీసం అది కూడా నువ్వు చూడలేదు. బస్సు బయలుదేరిందా? ఈ పాటికి బయలుదేరి ఉంటదమ్మా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, ఒకే ఒక్క సహాయం చేస్తావా? ఏం చేయాలో చెప్పమ్మా. ఆ బస్సు చూపించు చాలు. అది ఎంత దూరం వెళ్ళినా, నా ప్రాణం పోయినా సరే నా సుందరుణ్ణి కలుస్తాను. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు. దయచేసి తీసుకువెళ్ళన్నా. అయ్యో, దానికి ఎందుకు దండం పెడతావమ్మా? రామ్మా వెళదాం. ఆ బస్సు ఎంత దూరం వెళ్ళా సరే వెనకే వెళ్ళి ఆపుదాం. రామ్మా. నేను తన కోసం ఎంతగా వెతుకుతున్నానో నీకు తెలుసు కదన్నా. నువ్వు చెప్పి ఆపొచ్చు కదా. చెప్పానమ్మా, బస్సు దగ్గరికి వెళ్ళి మరీ చెప్పాను, వినకుండా వెళ్ళిపోయాడు. త్వరగా వెళ్ళన్నా. నన్ను చూసాక, నాతో మాట్లాడాక ఎలా వెళ్తాడో చూస్తాను. వెళుతున్నానమ్మా. ఒకవేళ సుందరుడు నీ ముందుకొస్తే? త్వరగా పోనీ అన్నా.